కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. నేను నా పేరు మహాదేవ్, అందరికీ వందనాలు. నా పేరు మహాదేవ్. నాది పాముడి మండలం. పాముడి నా మానస హోటల్ పక్కన నా సొంత నివాసంలో మా తండ్రి సంపాదించిన ఆస్తిలో సొంత నివాసం ఇంట్లో ఉంటున్నాను. మేము 6 మంది అన్నదమ్ములు. మాలో నాలుగో వాడు భగవతయ్య. మాకు తెలియకుండా లోపల హనుమగడ్డి అనువానికి ఆ ఇండ్లు అమ్మివేసినాడు. మేము ఆ విషయం తెలుసుకొని కోర్టులో అందుకు అన్నదమ్ములంతా కలిసి బంధువులు కలిసి కోర్టులో ఫైల్ చేసినాము. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ మా అన్న భగవతయ్య హనుమగడ్డి వాళ్ళంతా అనుచరులు వచ్చి మా పైన దాడి చేసి ఇంట్లో నుండి మెడబట్టి నూకి సామాన్లన్నీ బయటకు బాగవేసి చాలా అటాచ్మెంట్ చేసినారు. చేసిన తర్వాత నేను సీఏ దగ్గరికి పోయి, సార్ ఇట్లా నాకు అన్యాయం జరిగిందంటే ఆయన చర్య తీసుకోలేదు. దాని గురించి మీరందరూ కలిసి వాళ్ళపై కేసులు బనాయించి నా యొక్క ఇంటిని నాకు పెంచగలగానే ఆశిస్తున్నాను. మాకు తెలియకుండా అక్రమంగా మా సంతకాలు లేవు, మాకు మేమేం చేయలేదు. ఆయన అక్రమంగా అమ్ముకున్నాడు. అమ్ముకున్న ఇంటిలో మేము నా సొంత ఆస్తులు ఇంట్లోనే ఉంటున్నాను. వాడు వచ్చేసి మా పగవతయ్య గారు వాడు అందుకు కలిసి వచ్చి కొట్టి గదిమి మెడబట్టి నొక్కి సామాన్లన్నీ బయటకు బాగవేసినాడు. ఇప్పుడు దానికి సీఏ దగ్గరికి పోయి సార్ నాకు ఇలా అన్యాయం జరిగిందంటే ఆయన నాకు న్యాయం చేయలేదు. నేను మళ్ళీ ఇప్పుడు మీ వద్దకు వచ్చినాను. నా యొక్క వాళ్ళపై కేసులు బనాయించి నా యొక్క ఆస్తిని నాకు ఇప్పించవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మాది పామిడి మండలం, మా పామిడి పంచాయతీ. మేము మా అన్న ఒక 6 మందిలో 3 చనిపోయారు. మా నాయన నా తదనంతరం కొడుకులకని రాసిచ్చింటే ఇతను పెరాలసిస్ పేషెంట్ అని మా అన్నదమ్ములంతా కలిసి అతన్ని ఇంటిలో ఉన్నామన్నారు. మాంస పట్టుకొని హోటల్ పక్కన. తర్వాత వచ్చేసి మా పర్వతే 4 అన్న ఎవరికి తెలియకుండా అక్రమంగా ఆస్తిని అమ్ముకొనింటే మాకు మళ్ళీ తర్వాత తెలిసిందా గుత్తి కోర్టులో సివిల్ కేసు వేసాము. కేసు నడుస్తుంది. డిసెంబర్లో వేసినాము. కేసు నడుస్తానగా జనవరి ఫిబ్రవరి వాళ్ళు రాలేదు. మార్చి 4వ తారీఖు వచ్చి నైట్ 8 గంటలప్పుడు ఒక్కడే ఉంటే 8 మంది వచ్చి హనుమరెడ్డి భార్య, కొడుకు, కోడలు అంతా వచ్చేసి అల్లుడు, బిడ్డ అంతా వచ్చి పర్వతే భార్య, కొడుకు అంతా వచ్చి అన్నని బాగా కొట్టి బయటకు నూకినారు. 5వ తేదీ మేము మళ్ళీ ఫ్యామిలీ అంతా పోయినాము. పోయి ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటే బయటకు అంతా నూకి మమ్మల్ని అందరు కొట్టి మేము 4 ఉన్నాము. వాళ్ళు 40 మంది వచ్చినారు సార్. అంతా మేమేం చేయలేకపోయినాం. 4 మంది సార్ దగ్గరికి పోయి, సార్ ఏం సార్ మా పరిస్థితి, సివిల్ కేసు కోర్టులో ఉంది, ఇట్లా వచ్చిన దాడి చేస్తున్నారంటే సివిల్ కేసు కోర్టులో ఉంది, మేము అక్కడే తీర్చుకోవాలని చెప్పినాడు సార్. ఆయన మేము ఎంత ప్రాధాన్యత ఇనలేదు. ఇతను 4వ తేదీ చాలా సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. హాస్పిటల్లో కూడా కేసు సివిల్ చేసుకున్నారు సార్, ఫైల్ చేసుకున్నారు. కానీ అక్కడ పోయి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు, ఏం తీసుకోలేదు సార్. ఇది మేము వచ్చేసి మా సామాన్లు అన్నీ బయటకు వేసేసినారు సార్. మేమేం చేయలేదు, దిక్కుదలకి మళ్ళీ అన్నాన్ని పంపించినారు సార్. పంపిస్తే నేను కేసు కట్టను, మేము చేయను, ఎన్నిసార్లు వచ్చినా ఇదే మాట చెప్తాను, నేనైతే తీసుకోను అని అంట. సివిల్ కేసు కోర్టులో ఉండి మా ఇంటికి ఎట్లా వచ్చి కొట్టుతాను సార్. ఇదంటే మా మీదే న్యూసెన్స్ కేసు పెట్టినాడు సార్. మీరు రాండి ఫస్ట్ న్యూసెన్స్ కేసు పెడతాన్నారు సార్. మా మీదే పెడుతున్నారు. పోలీసులే మమ్మల్ని అంతా వచ్చి బయటకి ఇగ్గేసినారు సార్. మొత్తం అంతా బయటకి ఇగ్గేసినాం. మేము 4 అంటే మమ్మల్ని అంతా బయటకి ఇగ్గేసి వాళ్ళకి ఇంట్లో సాధన చేసి వాళ్ళు బీగం వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు సార్ ఇంట్లోన. ఆల్రెడీ కూరగాయలు వాళ్ళకి బాడికి ఇచ్చినారు. వాళ్ళు ఇంట్లో అంతా ఉన్నారు. వాళ్ళ సామాన్లు సంచులు అన్నీ వేసుకొని వాళ్ళే ఉన్నారు సార్. మాకు సిఐ గారి మీద మాకు వాళ్ళ మీద కేసు కట్టాలి, పోలీస్ ప్రొటెక్షన్తో మాకు ఇంట్లోకి చేర్చాలి. మాకు సిఐ వాళ్ళ మీద కేసు కట్టి పోలీస్ ప్రొటెక్షన్తో అన్నని మా ఇంట్లో చేర్చాలి సార్. అంతే, మాకేం వద్దు సార్. మాకు ఇది ఒక న్యాయం చేయండి సార్.